విశాఖలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్ణ మార్కెట్ సమీపంలోని ఓ లాడ్జ్లో కొంతమంది గుట్టుగా కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 120 లీటర్ల కల్తీ నెయ్యిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి తయారీకి పాల్పడుతున్న బళ్ళారికి చెందిన 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాచారం మేరకు పూర్ణ మార్కెట్ దగ్గర అడల్టరేట్ నెయ్యి అమ్ముతున్నారని తయారు చేసి అమ్ముతున్నారు సమాచారం మేరకు ఈవినింగ్ 7:30కి రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత విశ్రాంతి లాడ్జీలో ఏంటంటే ఒక 3 పర్సన్స్ బళ్ళారి నుంచి వచ్చారు. వీళ్ళు వచ్చి ఇక్కడ నెయ్యి వాళ్ళంటే క్రీమ్ ఒకటి, తర్వాత వనస్పతి, రుచి గోల్డ్ అవన్నీ కూడా ఒక స్టవ్ మీద ముందు వనస్పతిని మరిగించి దాంట్లో వాళ్ళు తెచ్చినటువంటి క్రీమ్ని వేసి అది మళ్ళీ కూడా 2 కూడా కలిసిపోయిన తర్వాత మరిగిన తర్వాత దాంట్లో వాసన గురించి నెయ్యి వాసన రావడానికి ఎసెన్స్ కలపడం జరిగిందండి. రెండోది మేము 100% అయితే మటుకు ఇది అడల్టరేటెడ్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు. ఎంతకు అమ్ముతున్నారని అడిగితే 350 రూపాయలకు అమ్ముతున్నాం అని అన్నారు. అది ప్లేసెస్ కూడా అడిగితే వీళ్ళు రూరల్ ఏరియా మనకి ఆరిలోవ, మధురవాడ, సింహాచలం, తర్వాత అనకాపల్లి ఈ రూరల్ ఏరియాలో ఉన్న క్యాటరింగ్ వాళ్ళకి అమ్ముతున్నారట వీళ్ళు. ఈ బేకరీస్ కానీ లోకల్లో ఉన్న హోటల్స్కి అయితే కాదని చెప్పేసారు. ఇన్వెస్టిగేషన్ చేసాం. వాళ్ళకి 350 రూపాయలకు అమ్ముతున్నామని చెప్తున్నారండి. వీళ్ళు 15 రోజులకు వస్తారు మెటీరియల్ పట్టుకొని. 15 రోజులు మెటీరియల్ కొద్దిగా రోజుకి ఒక 50 కేజీలు 100 కేజీలు తయారు చేసుకోవడం, మార్నింగ్ తీసుకెళ్ళడం, అమ్మడం, మళ్ళీ అయిపోయిన తర్వాత వీళ్ళు తెచ్చుకున్నటువంటి ముడిసరికి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు బళ్ళారి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి మళ్ళీ గ్యాప్ ఒక 15 days 20 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ మెటీరియల్ తీసుకురావడం రిపీటెడ్గా అవుతుందండి. ఇది రైట్గా విశాఖలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్ణ మార్కెట్ సమీపంలోని ఓ లాడ్జ్లో కొంతమంది గుట్టుగా కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారు. పక్కా సమాచారంతో ఇటు టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 120 లీటర్ల కల్తీ నెయ్యిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళను అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, నగరంలో 1 టౌన్ లోని ఒక అపార్ట్మెంట్ లో కేంద్రంగానే కల్తీ నెయ్యి టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్న రాత్రి చేశారు. అయితే వీరు బళ్ళారి నుంచి 3-4గా ఇక్కడికి వచ్చి ఇక్కడ తయారు చేసి కల్తీ నెయ్యిని మొత్తం ఏదైతే నగర శివారు ప్రాంతాలైన ఆరిలోవ, పెందుర్తి, మధురవాడ, అనకాపల్లి ప్రాంతాల్లో వీటిని విక్రయించి దాని ద్వారా సొమ్ము చేసుకున్నట్లుగా గుర్తించారు. ఇందులో క్రీము, వనస్పతి, దానికి ఫ్లేవర్ రావడానికి కూడా వీళ్ళు ఎసెన్స్ వాడుతున్నట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఇది క్యాటరింగ్ వాళ్ళకి ఎక్కువ విక్రయిస్తున్నట్లు కూడా గుర్తించారు. దీన్ని బట్టి ఆరోగ్యపరంగా కూడా అనేక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో కూడా కేజీ 350 రూపాయలు చొప్పున అమ్ముతున్నట్లుగా వీళ్ళు గుర్తించారు. అయితే నగర శివారులో ఇది అమ్మడానికి, అదేవిధంగా నగరంలో ఉంటూ ఈ విధంగా చేయడానికి ఎప్పటి నుంచి చేస్తారు, దీన్ని చేయడం వెనకాల కారణాలు ఏంటి అనేది కూడా పోలీసులు దీనిపైన విచారణ చేస్తారు. దీనిపైన కేసు నమోదు చేసి ఏవైతే శాంపిల్స్ కలెక్ట్ చేశారో వీటి హైదరాబాద్ దాని నివేదిక వచ్చిన తర్వాత వారిపైన కూడా కఠిన శిక్షలు పెడతామంటూ చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం ఇంకోటి కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. చాలా మట్టుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడ తనిఖీలు చేస్తున్నారు, అదేవిధంగా శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. కానీ దాని నివేదికను ఇప్పుడు కూడా బయట పెట్టడం లేదు. అసలు నివేదిక ఏమొస్తుంది, అందులోని నిజంగా ఏదైతే తయారు చేస్తారో దానివల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయనేది ఇప్పటికీ చెప్పడం లేదు. ఇప్పటికీ ఈ విషయంలోనైనా కూడా కేవలం సేకరించడమే కాదు, సేకరించిన తర్వాత ఆ నివేదిక ఏమొచ్చింది అనేది కూడా బయట పెట్టాలని కూడా కొంతమంది చెప్తున్నారు. పవన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.